శ్రీనివాస్, గోదావరిఖని నుండి. నా వయసు 30 సంవత్సరాలు. మరియు నాకు ఇంతకుముందు అప్పుడప్పుడు మోషన్‌కి వెళ్ళినప్పుడు రక్తము చుక్కలు చుక్కలుగా పడేది. కానీ ఇప్పుడు చిమ్మినట్టు పడుతూ ఉంది. మరియు అక్కడ మైల్డ్‌గా నొప్పి, దురద వస్తున్నాయి అని అంటున్నారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య పైల్స్ సమస్య అండి. ఈ పైల్స్ సమస్యల్లో నొప్పి లేకుండా ఫస్ట్ స్టేజ్‌లో కొంచెం దురద, మంటలాగా ఉంటుంది. అక్కడ చిన్న మాంసం ముద్దలా ఉంటుంది. సెకండ్ స్టేజ్‌లో అంటే క్రానిక్‌గా అయినప్పుడు ఈ రక్తం చిమ్మినట్టు పడడము, ఫ్రీక్వెన్సీ పెరగడము లాంటి సమస్యలు, అలాగే మోషన్‌కెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఉబ్బినట్టు ఏదైనా ఒక మాంసం ముద్దలాగా బయటికి వస్తూ ఉంటుంది. సో, ఈ పైల్ సమస్యలు 4 రకాలుగా ఉంటాయి. 4 స్టేజెస్. కాబట్టి మొదటి స్టేజిలో కేవలం మెడిసిన్స్ మాత్రమే సరిపోతాయండి. సెకండ్ స్టేజిలో అంటే అప్పుడప్పుడు మాంసం ముద్దలాగా బయటికొచ్చి రక్తస్రావము, చిమ్మినట్టు పడడము సెకండ్ స్టేజ్. దీంట్లో మెడిసిన్స్‌తో పాటు పంచకర్మ చికిత్స అవసరమైతుంది. థర్డ్ స్టేజ్‌లో మాంసం ముద్దలాగా బయటికొచ్చేసి అది మనం నెట్టుకుంటే గాని లోపలికి పోదు. అలాగే ఫోర్త్ స్టేజ్‌లో మనం నెట్టినప్పటికి కూడా బయటికి పోకుండా ఈ ఫోర్త్ స్టేజ్‌లో నొప్పి అంటే రక్తస్రావంతో పాటు నొప్పి యాడ్ అవుతుంది. మరియు దురద యాడ్ అవుతుంది. కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్‌లో మనకు క్షారకర్మ అండ్ క్షారసూత్ర చికిత్సలు అవసరమైతాయి. మీరు పైల్స్‌లోని ఏ స్టేజ్‌లో ఉన్నారో గమనించి ఈ 4 చికిత్సా పద్ధతుల్లో ఏదైనా ఒక చికిత్సా పద్ధతి తీసుకుంటే మీకు చక్కని శాశ్వత పరిష్కారం మీకు లభిస్తుంది. థాంక్ యూ.